ఇప్పుడు ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనే ఒక సమ్మిట్ జరుగుతుంది, ఒక సమావేశం. ఇది ఫిబ్రవరి 16 నుంచి 20వ తారీఖు వరకే. భారతదేశం, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక అద్భుతమైన, అంటే భారతదేశ చరిత్రనే తిరగరాసే ఒక పెద్ద విషయాన్ని, ఒక స్కెచ్ని, భారీ స్కెచ్ని అక్కడ అమలు జరుపుతున్నారండి. ఏంటి ఇంత చరిత్ర ఉందా ఏఐ సమ్మిట్ కంటే? అవునండి. ఎందుకంటే ఏఐ అనేది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 4వ ప్రపంచంలో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒకటి వచ్చి 4వ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనమాట. దీనికి ప్రధానమైన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. దీంతో పాటు దీనికి రిలేటెడ్గానే రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, తర్వాత 3D ప్రింటింగ్, ఇవన్నీ అందులో ఇన్వాల్వ్ అయ్యేది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్ని. బట్ కృత్రిమ మేధ అనేది చాలా కీలకం అనమాట. ఆర్టిఫిషియల్ దీనికి భారతదేశం కేంద్రం అయ్యే ఒక పరిస్థితి భారతదేశానికి ఉందన్నమాట. దీని ద్వారా మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూడండి, ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1760 నుంచి 1840 వరకు గ్రేట్ బ్రిటన్, యూరోప్లో, అమెరికాలో వచ్చింది. అప్పుడు భారతదేశం నుంచి దొంగిలించిన సంపద ఉపయోగించారు. భారతదేశం బ్రిటిష్ వాడి చేతుల కింద ఉంది ఆల్మోస్ట్ అప్పటికే. ప్లాసీ వారు 1757 వచ్చి. కాబట్టి మొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ భారతదేశానికి దక్కలే. తర్వాత రెండవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి భారతదేశం పూర్తిగా బ్రిటిష్ వాడి చేతులకు వెళ్ళిపోయింది. 1840 నుండి ఈ 1870, 80, 90, 1900 వరకే. ఈ టైంలోనే బ్రిటిష్ వాడు భారతదేశానికి కడు బేదరిక దేశంగా చేసేసాడు. అప్పుడు రెండవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు దాన్ని ఏమంటారంటే యాంత్రీకరణ, మాస్ ప్రొడక్షన్ వచ్చిందనమాట. ఫస్ట్ ఇండస్ట్రియల్ స్టీమ్ ఇంజన్, రైల్వేస్ కనిపెట్టడం అనమాట. రెండవ ఇండస్ట్రియల్ మాస్ ప్రొడక్షన్, స్టీల్ ప్రొడక్షను, ఎలక్ట్రిసిటీ, తర్వాత హ్యూజ్ వచ్చేసిందనమాట. అది కూడా భారతదేశానికి అస్సలు దక్కలేదు, బ్రిటిష్ వాడి చేతిలో ఉన్నాం కాబట్టి. అప్పుడు అది కావాలనే మనకు దక్కనివ్వలే, దాన్ని కూడా మనం చేజారిపోయాం. ఇక మూడవ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందని ఏమంటే 1960 ప్రాంతంలో వచ్చింది. 1960 నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతుంది. అదే ఐటీ అని చెప్పొచ్చు. ఐటీ దాని సింబల్. ఐటీతో పాటు ఎలక్ట్రానిక్స్, ఇది కొంతవరకు భారతదేశం చేజిక్కించుకుంది. ఇప్పుడు ఐటీలో భారతదేశం $240 బిలియన్ చేస్తుంది. ఒక 60 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఇండియాలో ఉన్నారు. బ్యాక్ ఆఫీసులో 54% ఉంది ప్రపంచంలో. ఐటీ ఒక హబ్గా మనం ఉన్నాం. బెంగళూరు, తర్వాత ముంబై, చెన్నై, తర్వాత నోయిడా, కోల్కతా, ఇలాంటి ఐటీ సిటీలుగా ఎదిగిపోయినాయి అనమాట. కానీ ఐటీలో మనం నెంబర్ 1 కాదండి, టాప్ 10 ప్లేస్లో ఉన్నాం. ఇక జపాను, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గ్రేట్ బ్రిటను, జర్మనీ, సింగపూరు, ఈ కంట్రీలు ఎక్కువ స్థానాల్లో ఉన్నాయి. అంటే ఐటీలో మనం థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కొంతవరకే మనం చేజిక్కించుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చింది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడర్గా తయారయ్యే అవకాశం ఉందన్నమాట. దాన్ని కార్యరూపం రిలే చేయడానికే మోడీ గారు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ న్యూఢిల్లీలో పెట్టారు. చాలా పెద్ద స్ట్రాటజీతో పెట్టారు. అందుకని బంగ్లా ప్రధానికి కూడా అక్కడ కూడా వెళ్లకుండా ఢిల్లీలోనే ఆయన మకాం వేశారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 20 దేశాధినేతలు ఇక్కడికి వస్తున్నారు. 20 నుంచి 25, అంటే ఫ్రాన్స్ నుంచి, అమెరికా నుంచి, స్పెయిన్ నుంచి, నార్వే, స్వీడన్ నుంచి ఎందరో ప్రతినిధుల అధినేతలు ఇక్కడికి వస్తున్నారు. దాంతోపాటు సుమారు 300 నుంచి 400 కంపెనీ హెడ్లు, అంటే ఓపెన్ ఏఐ, శామ్ ఆల్ట్మన్ నుంచి, బిల్ గేట్స్ నుంచి, మైక్రోసాఫ్ట్ నుంచి, సుందర్ పిచాయ్ నుంచి, ఇలా ఎంతోమంది, ఆంథ్రోపిక్ రీసెంట్ కంపెనీ నుంచి అందరూ ఇక్కడికి వస్తున్నారంటే ఊహించుకోండి. 600 స్టార్టప్స్ ఇండియా నుంచి అక్కడికి వెళ్తున్నాయి. ఎంతో జరగబోతుందన్నమాట. అంతటి ఇండియా మండపం, భారత మండపంలో జరుగుతుంది న్యూఢిల్లీలో. ఎందుకు అంటే ఇప్పటికే భారతదేశం ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్లో, హార్వర్డ్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన ఇండెక్స్లో మనం 3వ ప్లేస్కి వచ్చేసాం. అమెరికా, చైనాల తర్వాత ఇండియా ఉందండి. డెవలప్డ్ కంట్రీస్ అన్ని దాటేసాం మనం. తర్వాత మ్యాన్ పవర్లో, ఏఐకి మ్యాన్ పవర్ కాంట్రిబ్యూషన్ ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే ప్రపంచంలో 19.9% ఏఐ మ్యాన్ పవర్ టాలెంట్కి ఇండియా వేదిక ఇక్కడే ఉంది. ఇది భారతదేశాన్ని ప్రపంచంలో ఏ హబ్గా మార్చేస్తుంది, అని లీడర్గా మార్చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది. సరాసరి వయసు 27 సంవత్సరాలు. చూసుకోండి, 900 మంది కార్మికులు ఉన్నారు. ఏఐకి బెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ కూడా ఇండియాలోనే ఉంది. చూడండి, యూపీఐ పేమెంటు, డిజిటల్ పేమెంట్స్, తర్వాత ఇవన్నీ మనకి ఏంటంటే డిజిటల్ ఇండియా ప్రాజెక్టు, ఏఐ మిషన్ భారత ప్రభుత్వమే ఫండింగ్ ఇచ్చేస్తుంది. ఇవన్నీ చిప్ మేకింగ్, చిప్ పాలసీ, ఫ్యాప్ పాలసీ, ఇవన్నీ ఏంటంటే భారతదేశానికి ఏఐకి సంబంధించిన అంత బ్యాక్గ్రౌండ్ అంతా సిద్ధం చేసేస్తుంది అనమాట. ఇప్పుడు దాన్ని కార్యరూపం దాల్చడం
దాల్చాలంటే ప్రపంచ ఏఐ లెజెండ్ కంపెనీస్ అన్నీ ఇండియా రావాలి, పెట్టుబడులు పెట్టాలి. ఇండియాలో కూడా భారత ప్రభుత్వం ఇవ్వాలి. దీన్ని చేయడానికే భారతదేశం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ పెట్టింది. అంటే మొట్టమొదటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి మనం కోల్పోతూ వచ్చిందని, ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం వినియోగించుకోకపోతే భారతదేశం అమృత కాలంలో అంటే 2047 నాటికి డెవలప్డ్ కంట్రీ వికసిత్ భారత్ అవ్వడం అనేది అసంభవం అనమాట. మళ్ళీ వెనకబడిపోతాం. ఈసారి మోడీ గారు ఏంటంటే ఈసారి ఈ రెవల్యూషన్లో ఎన్ని స్టెప్స్ అయితే తీసుకోవాలో అన్ని అడాసియస్గా తీసేసుకుంటున్నారన్నమాట. అందుకే ఈ సమ్మిట్ని లాస్ట్ ఇయర్లో అక్కడ ఫిబ్రవరిలో లాస్ట్ ఇయర్లో ఫ్రాన్స్లో జరిగి దానికి కో-చైర్ అయ్యారు. ఇప్పుడు అదే ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఇక్కడ తీసుకొచ్చి అందరం తీసుకొచ్చి ఇక్కడే ఏ ఇంపాక్ట్ సమ్మిట్ పెట్టారంటే ఎంతటి విశిష్టమైన దానికి సిగ్నిఫికెన్స్ ఇస్తున్నారు మోడీ గారు అనేది చూసుకోవచ్చు. ఏదో కేవలం ఒక టెక్నాలజికల్ సమ్మిట్ కాదండి. G20 సమ్మిట్లు, షాంఘై SCO సమ్మిట్, బ్రిక్స్ సమ్మిట్ల కంటే ఏ ఇంపాక్ట్ సమ్మిటే భారతదేశానికి చాలా కీలకమని అయితే నేను చెప్తాను. అంతర్జాతీయ విషయాల్లో స్ట్రాటజిక్ డిఫెన్స్ విషయాలు చెప్పి ఒక అద్భుతమైన సమ్మిట్, ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. ఇప్పుడు భారతదేశానికి ఏ సమ్మిట్ 5 రోజుల్లో జరిగేదే భారత భవిష్యత్తుని 21st సెంచరీ ఇండియాదే అని ప్రకటించే ఒక అద్భుతమైన సమ్మిట్ని మోడీ గారు ఢిల్లీలో నిర్వహిస్తున్నారు.